యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ చెయ్యి పట్టుకుని నాతో పాటు వైజాగ్ తీసుకొచ్చింది నీ మంచి భవిష్యత్తు కోసమే కదమ్మా. ఆ బంగారు భవిష్యత్తుని ఇప్పుడు జగదీష్కిస్తున్నాను. జగదీష్ని అక్క పెళ్లి చేసుకోవడం బంగారు భవిష్యత్తు కాదు పిన్ని. అతను అక్కకి తగినవాడు కాదు. నీకేం తెలుసమ్మా చిన్నపిల్లవి? నేను మిమ్మల్ని కనకపోవచ్చు, కానీ కంటికి రెప్పలా చూసుకునే మనసున్న దాన్ని, అనుభవం ఉన్నదాన్ని. లక్ష్మికి ఏం కావాలో, ఎలాంటి వాణ్ణి తీసుకురావాలో నాకు తెలుసా, నీకు తెలుసా? ముందు మీరు బయటికెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళు నాన్న, వెళ్ళు, తీసుకెళ్ళు. రారా వెళ్ళు వెళ్ళు. అమ్మా, జగదీషు యోగ్యుడు. 2 టాక్సీలు, 1 వ్యాను, సొంత ఇల్లు, మంచి సంపాదన. ఈ వీధిలోనే ఎంతో పేరున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. బ్రతుకంటే డబ్బు కాదు, భవిష్యత్ అంటే సంపాదన కాదు కదా పిన్ని. కాదు, ముమ్మాటికి కాదు. మరి మీ తాతయ్య కోరిక? భాగ్యం పెళ్లి చూడాలన్నదేరా నా కల. నాన్న, భాగ్యం పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలిరా. తాతయ్య గారికి మేమిచ్చిన మాట మర్చిపోయావా లక్ష్మి? తాతయ్య పోతూ పోతూ నీ పెళ్లి ఆయన కల అని, ఆ పెళ్లి మా చేతుల మీదుగా వీలైనంత త్వరగా జరిపించాలని ఎంత తల్లడిల్లిపోయారో మర్చిపోయావా? జరగాల్సిన పెళ్లి మధ్యలోనే ఆగిపోతే పైనున్న తాతయ్య ఆత్మ ఎంత క్షోభిస్తుందో తెలుసా పిన్ని? అవునమ్మా, ఇప్పుడు కానీ నువ్వు పెళ్లి ఒప్పుకుంటే నీ మీద కొండంత ప్రేమని పెంచుకున్న తాతయ్య ఆత్మ శాంతిస్తుంది, ఎంతో సంబరపడిపోతుంది. అదే నువ్వు కాదంటే తాతయ్య ఆత్మ ఘోషిస్తుందమ్మా. దేవుడా, అక్క ఒప్పుకోకూడదు. చూడమ్మా లక్ష్మి, తొందరలోనే తమ్ముడికి ఆపరేషన్ చేయించాలి కదా. మన దగ్గర డబ్బుంటే సరిపోదు. ఈ సిటీలో నీకంటూ ఒక అండు ఉండాలి. అప్పుడు పెద్ద పెద్ద డాక్టర్స్ ని సంప్రదించి జగదీశే నానికి ఆపరేషన్ చేయిస్తాడు. అతని పరపత అలాంటిది. చూడు, నేనేది తొందరపడి నిర్ణయం తీసుకోనమ్మా. 1కి 2 సార్లు ఆలోచించే కదా చేస్తాను. చూస్తూ చూస్తూ నా కూతురుకు అన్యాయం చేసుకుంటానా తల్లి? పిన్ని, ఇంక నువ్వేం ఆలోచించుకో. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటున్నావు అంతే. నా మీదొట్టు. ఏమండి ఏమండి, నేను చెప్పానా? అనవసరంగా మీరే కంగారు పడ్డారు. ఇప్పుడు చూడండి, లక్ష్మి మనల్ని అర్థం చేసుకుంది. జగదీష్ తో పెళ్లి కొప్పేసుకుంది. జగదీష్తో పెళ్లి కొప్పుకుందా? దెన్ లైఫ్ అవుట్. వెంటనే ఈ గుడ్ న్యూస్ జగదీష్ కి చెప్పాలి. అక్క, ఏంటక్క ఇది? ఎందుకక్క పెళ్లికి ఒప్పుకున్నావు? తాతయ్య మాట కోసం, మీ భవిష్యత్తు కోసం. నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తా. అలాగే. జగదీష్, చెప్పండి ఆంటీ. నీ రొట్టె విరిగి నేతిలో పడిందయ్యా. లక్ష్మి నీతో పెళ్లి కొప్పేసుకుంది. థ్యాంక్ యూ ఆంటీ. మీ మేలు అస్సలు మర్చిపోలేను. ఇంక ముహూర్తాలు పెట్టేసుకోవడమే. ఆంటీ, అంతకంటే ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా. చేసుకోండి. అలా అర్థం చేసుకోవాలంటే లక్ష్మిని నాతో 1 గంట బయటకు పంపించండి. బయటికా? ప్లీజ్ ఆంటీ, కాబోయే భార్యాభర్తలమే కదా. ప్లీజ్ ఆంటీ. సర్లే, దాందే ఉంది, పంపిస్తానులే. ఈవినింగ్ వచ్చేస్తాను ఆంటీ.
లక్ష్మిని రెడీ చేసి ఉంచండి. ఆ? ఆ, మంచిది. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం, ఈ అగ్రిమెంట్ ఫైల్ మీద సైన్ చేయండి మేడం. మిత్ర ఎక్కడా? ఇక్కడే ఉన్నానమ్మా. థ్యాంక్ యూ మేడం. అనయ్య హే, అమ్మా, చూసుకోవాలి కదా నాన్న. డోంట్ వరీ మా, నాకేం కాలేదు కదా. ఐఎమ్ ఫైన్. అది కాదురా. పెద్దమ్మా, ఇంత చిన్నదానికి ఎందుకంత కంగారు? జస్ట్ స్లిప్ అయ్యాడు అంతే. నువ్వు నోర్ముయిరా. నీకెన్నిసార్లు చెప్పాను మిత్ర, నడిచేటప్పుడు ముందు చూపుతో నడవాలి, ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని. మర్చిపోయావా? ఎస్ మో, చెప్పావు. అమ్మ చెప్పింది అంటే నేను గుర్తుపెట్టుకుంటాను. అమ్మ ఆర్డర్ వేసిందంటే మిత్ర పాటిస్తాడు. ఓకేనా? మిత్రా, ఎరా, నువ్వెప్పుడు మీ అమ్మ చెప్పిందే వింటావా? మీ అమ్మ చెప్పిందే ఫాలో అవుతావా? ఈ డాడీ చెప్పింది వినవా? డాడీ, అమ్మ చెప్పింది వింటాను అంటే మీరిద్దరూ చెప్పింది వింటాను అని. ఇందులో పార్షియాలిటీ ఏం లేదు. కరెక్ట్గా చెప్పావన్నయ్య. ఒకే మాట ఇద్దరికీ ఆన్సర్. డాడ్, ఎప్పుడు నేను అమ్మా నాన్న చెప్పిన మాటే వింటాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీ అమ్మ నా లైఫ్లోకి వచ్చే వరకు నేను మా అమ్మ చెప్పినట్టే వినేవాణ్ణి. కానీ ఆ తర్వాత అంతా మీ అమ్మే అయింది. అదే ఫ్యాక్ట్ చెప్తున్నాను అరవిందా. మీ అమ్మ కోపం వచ్చిందిరా. మీరేమంటున్నారో నాకు అర్థమైంది డాడీ. నా లైఫ్లోకి వైఫ్ వచ్చాక మీ మాట వినడానేగా. నీకు వినాలనే ఉంటుంది, కానీ వచ్చే నీ పార్ట్నర్కు ఉండాలిగా. నో డాడీ, అలా ఏం జరగదు. ఎందుకంటే ఇక్కడున్నది మిత్ర. నా వైఫ్ వచ్చినా నేను మీ మాటే వింటాను. అంతెందుకు, అమ్మ మాట మీ మాట వినే అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. చూడన్నా, నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి అమ్మ మాట నాన్న మాట వినే అమ్మాయి అయితే సరిపోదు. ఈ ఇంటి పరువుని కాపాడుతూ ఈ కుటుంబ గౌరవాన్ని పెంచే లక్షణమైన అమ్మాయిని నీకు భార్యగా తీసుకొస్తాను. అలాంటి అమ్మాయి ఎక్కడుందో. లక్ష్మి, ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావో. జగ్గు నిన్ను డ్రెస్ లో చూశాడంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఈ ప్లేడర్ ముసలోడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఇది మన మంచికేలే. నమస్తే ప్లేడర్ మావయ్య గారు. లక్ష్మి ఎలా ఉందమ్మా? ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది.
నేనే మీకు ఫోన్ చేసి శుభవార్త చెప్దామనుకున్నాను, ఇంతలో మీరే చేసేశారు. ఏంటదమ్మా? మన లక్ష్మికి పెళ్లి సంబంధం కుదిరింది ప్లేడర్ మావయ్య గారు. అవునా? అవును. ఈ సంబంధం రావడం నిజంగా మన లక్ష్మి అదృష్టం. ఆ అబ్బాయి చాలా మంచివాడు, మా ఏరియాలోనే ఉంటాడు. లక్ష్మి అంటే చాలా ఇష్టం. పువ్వులో పెట్టి చూసుకుంటాడంటే నమ్మండి. ఒకసారి లక్ష్మికి ఫోన్ ఇవ్వమ్మా. ఇప్పుడే ఇస్తాను ప్లేడర్ మావయ్య గారు. అమ్మా లక్ష్మి, ప్లీడర్ తాతయ్య నీకు సంబంధం కుదిరిందనగాని ఎంత సంబరపడుతున్నారో. ఒకసారి నీతో మాట్లాడతారట. మాట్లాడు. ప్లీడర్ తాతయ్య. లక్ష్మి, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను తాతయ్య. పిన్ని చెప్పింది నిజమేనా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? తాతయ్య, అది ఇలాంటి రోజు త్వరలోనే రావాలని మీ తాతయ్య కోరికమ్మా. ఆ మహానుభావుడు నీ పెళ్లి చూడలేకపోయినా ఇప్పుడు నీకు నచ్చిన వాడితో పెళ్లి జరగబోతోంది అంటే చాలా సంతోషిస్తాడమ్మా. తాతయ్య, ఇంతటి శుభవార్త విన్నాక వెంటనే నిన్ను చూడాలనిపిస్తోంది తల్లి. లక్ష్మి, వీలు చూసుకుని త్వరలోనే నేను వస్తాను. అలాగే ప్లీడర్ మావయ్య గారు, లక్ష్మి బయటికి వెళ్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. లక్ష్మి, జాగ్రత్త అమ్మా. అలాగే అలాగే అలాగే. రెడీ అయింది చాలే కానీ రామ్మో, జగదీష్ వచ్చేస్తాడు. లే 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 లే. పిన్ని, ఏంటి? పెళ్లి కాకముందు ఒక పరిచయం లేని వ్యక్తితో అక్కనిలా ఒంటరిగా పంపించడం ఏం బాగోలేదు. అంటే నేను తప్పు చేస్తున్నానా? తప్పో ఒప్పో, ఇలా ఎవరూ పంపించరు. మీరు పల్లెటూరులో పుట్టి పెరిగారమ్మా, అక్కడెవరూ పంపించరేమో, కానీ ఇది సిటీ, వైజాగ్. ఇక్కడ అలాంటివి సర్వసాధారణం, తెలుసా? ఏం చాలు? యా, గెట్ టుగెదర్, జస్ట్ కలుసుకోవడం. ఇకనైనా కాస్త సిటీ కల్చర్ నేర్చుకోండి. పిన్ని, నేను అదిగో జగదీష్ వచ్చాడు. వెళ్ళి డోర్ తీ. వెళ్ళు 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 వెళ్ళు. అక్క, వెళ్ళు. ఎలా ఉంది నీ ఇంటికి వచ్చే మహాలక్ష్మి? అద్భుతం ఆంటీ. ఇదిగో జగదీష్, మా లక్ష్మి సిటీకి ఇక్కడ కల్చర్కి కొత్త. నువ్వే అర్థం చేసుకుని జాగ్రత్తగా తీసుకురావాలి, సరేనా? గాజు బొమ్మలా చూసుకుంటానంటీ. ఆ మాట అన్నావు చాలు. లక్ష్మి, వెళ్దామా? వెళ్ళమ్మా, వెళ్ళు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు అంతే. వెళ్ళు. రా లక్ష్మి, రా. వెళ్ళు 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 వెళ్ళు. దేవుడా వెంకన్నస్వామి, లక్ష్మి జగదీష్ని అర్థం చేసుకుని పాలు నీళ్ళల్లా కలిసిపోయి వీళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతే నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అవును, నేను నీకు తెలుసా? మొన్న నిన్ను పోలీస్ స్టేషన్లో విడిపించాను కదా. వైజాగ్లో, ముఖ్యంగా ఈ శివాజీ నగర్లో మనకంటూ ఒక రేంజ్ ఉంది. నువ్వు చాలా లక్కీ. మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏంటి, భయమేస్తుందా? నేనున్నాను కదా. అలా ఇబ్బంది పడితే ఎలా? నీ గురించి నాకు, నా గురించి నీకు తెలియాలనే కదా ఈ ప్రోగ్రాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నువ్వు ఎప్పుడు చూడని ప్రపంచంలోకి. చాలా చాలా థ్రిల్ అవుతావు.
రా లక్ష్మి, దిగు, కిందకి దిగు. ఎక్కడికి వచ్చావు? మనం రావాల్సిన చోటుకే వచ్చాం. ఇదేదో తేడాగా ఉంది. లోపలికి రా, నీకంతా అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదా, పద. రా లక్ష్మి. ఏంటి ఆలోచిస్తున్నావు? పద. ఏంటిది? పబ్బు. దీన్ని పబ్ అంటారు. మనలాంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడంతా ఏదోలా ఉంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కదా, నీకు కాస్త కొత్తగా ఉంటుంది. అలా ఇక్కడ ఓ పావు గంట గడిపావనుకో, అలవాటు అయిపోతుంది. లేదు, నాకు ఇబ్బందిగా ఉంది. నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంత దూరం వచ్చి ఇంతలోనే వెళ్ళిపోతానంటే ఎలా చెప్పు? వదులు. పద. నేను రాను, వదులు. ఇలా కాదు, నీ పని చెప్తానుండు. ఏంటి జగ్గు? ఏంటంటారేంటి? ఏదో సరదాగా మీ లక్ష్మిని బయటకు తీసుకొస్తే రాను అంటుంది, వెళ్తానంటుంది. ఏంటిది? అవునా? ఒకసారి లక్ష్మికి ఫోన్ ఇవ్వు. సరే ఆంటీ, ఇదిగో మాట్లాడు. పిన్ని. ఏంటి లక్ష్మి, ఏమైంది? ఇదేదో పబ్ అంట, ఇక్కడికి తీసుకొచ్చాడు పిన్ని. ఇక్కడ అస్సలు బాగోలేదు. పబ్బా? అలాంటి చోట అలాగే ఉంటుంది లక్ష్మి, నీకేం కాదు. నాకు భయంగా ఉంది. పబ్బే కదా, భయమే ఉంది. నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కదా, కాస్త బెరుగ్గా ఉంటుంది. సిటీలో అదంతా కామన్ లక్ష్మి. అది కాదు పిన్ని. లక్ష్మి, ఇది చాలా చిన్న విషయం తల్లి, అలా బిగుసుకుపోకూడదు. అబ్బాయితో ఫ్రీగా ఉండు. నేను చేసుకోబోయేవాడే కదా, ఇబ్బంది పెట్టుకు తల్లి. పిన్ని, పిన్ని, పిన్ని. విన్నావుగా? రా. అది కాదు. రమ్మంటున్నాగా. రా, కూర్చో. లక్ష్మి, ఇక్కడిదంతా మామూలే. లక్ష్మి, నువ్వు ఓపెన్గా ఉన్నావనుకో, ఆనందం ఎలా ఉంటుందో చూపిస్తా. ఏంటి లక్ష్మి, భయమేస్తుందా? కాస్త ఫ్రీగా ఉండు లక్ష్మి. ఈ భయం కాసేపే ఉంటుంది. దీన్ని ఇట్లా కాదు. సరే, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బ్రదర్, 2 shots. లక్ష్మి, ఇది తీసుకో. ఏంటిది? డ్రింక్.
తాగు. నాకు అలవాట్లేదు, నాకొద్దు. లక్ష్మి, ఇప్పుడు చేసుకో. చూడు, ఇది వద్దు వద్దు అనే టైం కాదు, ఇది ఇద్దు ఇద్దు అనే టైం. సరే, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తా, ఓకేనా? ఆ? బ్రదర్, 1 కూల్ డ్రింక్. లక్ష్మి, ఇదిగో ఈ కూల్ డ్రింక్ అయినా తాగు. వద్దు, నాకేమీ వద్దు. తాగు లక్ష్మి, వద్దు ప్లీజ్. తాగమంటుండే. లక్ష్మి, గుళ్ళోకెళ్ళి తీర్థం తీసుకోకపోవడం ఎంత పాపమో, పబ్లోకి వచ్చి కూల్ డ్రింక్ అయినా తాగకపోవడం అంతే పాపం. తాగు తాగు తాగు. వద్దు.